చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా ఎదిగారు, విశ్వ విజేతగా నిలిచారు. నిన్న విమెన్స్ వరల్డ్ కప్ని సొంతం చేసుకున్నది మన టీమిండియా విమెన్ టీం, మహిళల జట్టు. సో చాలా గొప్ప విషయం ఇది. వాళ్ళ అద్భుతమైన పోరాటం, ఎక్కడా కూడా ప్రెషర్కి లోను కాకుండా వాళ్ళు ఆడిన తీరు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చిన్న చిన్న పిల్లలు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ ఆ ప్రెషర్కి లోను కాకుండా చాలా అద్భుతంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చి ఇవాళ వరల్డ్ కప్ను అందుకున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన ఏ వరల్డ్ కప్ని ఏ ఇయర్ వరల్డ్ కప్ని సాధించని టీమిండియా విమెన్ జట్టు 2025 వరల్డ్ కప్ని నిన్న అందుకున్నది. 2005 అండ్ 2017 ఈ రెండు సార్లు ఫైనల్ వరకు చేరిన సో ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా బలంగా ఆడి ప్రెషర్కు లోను కాకుండా వరల్డ్ కప్ని మన దేశానికి తెచ్చిపెట్టారు. సో చాలా గర్వకారణమైన రోజు నిన్న, చాలా అద్భుతమైన పోరాటం. సో అందుకే అన్ని పేపర్లు ఈ వార్తని ప్రధానంగా హైలైట్ చేసినాయి. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క టైటిల్తో. మన వనిత విశ్వ విజేత అని ఈనాడులో, మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్దే తొలిసారి కైవసం, 47 సంవత్సరాల నిరీక్షణకు నిన్న తెరపడ్డది. 47 ఇయర్స్. సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ టైమే ఫైనల్కి వచ్చారు, మనమేమో ఆల్రెడీ ఇది థర్డ్ టైం ఫైనల్కి రావడం. ఈసారి గెలిచాం. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది. వాళ్ళు ఇంతవరకు వరల్డ్ కప్ని చేజిక్కించుకోలేదు. సో అత్యధికంగా 7 సార్లు 8 సార్లు ఆస్ట్రేలియా విమెన్ వరల్డ్ కప్ని కొట్టింది. ఒక్కొక్క టైటిల్ పెట్టారు. బంగారు తల్లుల సువర్ణాధ్యాయం, మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు. దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయం. దీప్తి శర్మ, షఫాలి వర్మ ఆల్రౌండ్ షో. కీలక వికెట్ తీసిన తెలుగమ్మాయి శ్రీచరణి. ఒక్కొక్క టైటిల్. మన అమ్మాయిలు జగజ్జేతలు, వరల్డ్ కప్ గెలిచిన ఇండియా విమెన్స్ టీం తొలిసారి ఐసీసీ ట్రోఫీ నెగ్గి కొత్త చరిత్ర. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుత గెలుపు. గ్రేట్ విక్టరీ, నిజంగా అద్భుతమైన విజయం ఇది. దిశలో మన అమ్మాయిలు విశ్వ విజేతలు, మహిళా జట్టుకు తొలి వరల్డ్ కప్ ట్రోఫీ. ఫైనల్లో 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చిత్తు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన. సఫారీ కెప్టెన్ వోల్వార్ట్ సెంచరీ వృధా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలి వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దీప్తి శర్మ. సో నిన్న వాళ్ళ సెలబ్రేషన్స్, కప్ అందుకున్న తర్వాత ఆ దృశ్యాలు కూడా ఒకసారి మనం చూడొచ్చు. దాదాపు 47 సంవత్సరాలైంది వరల్డ్ కప్ టోర్నీ స్టార్ట్ అయ్యి. ఆ రోజు నుంచి నిన్నటి దాకా ఏ 4 సంవత్సరాలకు జరిగే ఈ వరల్డ్ కప్లో భారత జట్టు కప్ని గెలుచుకోలేకపోయింది. కానీ 2 సార్లు 2005 అండ్ 2017లో ఫైనల్కు మాత్రం వెళ్ళగలిగింది. పోయిన 2017లో జస్ట్ త్రుటిలో మిస్ అయింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో పట్టు వదలకుండా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్ని విజయాలు సాధించని, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణమే. అది దక్కితే అంతులేని ఆనందమే. అదే వరల్డ్ కప్. ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ఆడే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కల కంటూనే ఉంటుంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి నిరాశే. 2005లో మిథాలీ సేన ఫైనల్ చేరింది. ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో మళ్ళీ మిథాలీ సారథ్యంలోని జట్టు ప్రయత్నించింది. అప్పుడు కప్పు చిక్కినట్టే చిక్కి చేజారింది. మూడోసారైనా ముచ్చట తీరుతుందా, ఈ జట్టైనా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఆదివారం భారతీయులంతా తమ వెంటే నిలవగా మునుపెన్నడూ లేనన్ని ఆశలు అంచనాల మధ్య ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టింది భారత బృందం. టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన తొలి వికెట్కు శతక భాగస్వామ్యం అంటే సెంచరీ పార్ట్నర్షిప్. 27 ఓవర్లకు స్కోర్ 162, 1 వికెట్ నష్టానికి. ఆ ఊపు చూస్తే 350 కొట్టేయబోతున్నాం, అలవోకగా మ్యాచ్ గెలిచేయబోతున్నామనే ధీమా. కానీ చివరికి చూస్తే లక్ష్యం 299 పరుగులే. ఇదే వేదికలో సెమీఫైనల్లో మన జట్టు ఛేదించిన స్కోర్ కంటే ఇది 40 పరుగులు తక్కువే. మరి ఈ స్కోర్ను కాపాడుకోగలరా అన్న అనుమానం. కెప్టెన్ ముందుని నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులతో నిలిచిన సమయాన లోలోన గుబులు. కానీ సెమీస్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని చాటుతూ తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువు చేస్తూ హర్మన్ ప్రీత్ సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది. 11 మంది ప్రాణం పెట్టి ఆడగా
జట్టంతా చేయి కలిపి సమిష్టిగా కదలగా కలల కప్పును ఒడిసి పట్టింది. ఆఖరి పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా టీమిండియా విమెన్ టీం అవతరించింది. ఒక్కసారి ఆ సెలబ్రేషన్స్, ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. ఇందులో మన తెలుగు అమ్మాయి శ్రీచరణి అనే అమ్మాయి తెలుగు అమ్మాయి ఉంది. సో నిజంగా అద్భుతమైన విజయం. ఆ విజయం ఒక రకంగా అంటే లక్ మన వైపు ఉన్నది అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతీకా రావల్ అనే ఓపెనర్ అమ్మాయి ఆమె గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వడం, సడన్గా షఫాలి వర్మ అనే అమ్మాయికి పిలుపు రావడం, అంటే ఆమె ప్రాబబుల్స్లో కూడా లేదు, వరల్డ్ కప్ ప్రాబబుల్స్లో. సో సడన్గా ఆమెని ఓపెనింగ్ కోసం ఆమెని తీసుకురావడం, ఆస్ట్రేలియాతో ఆడిన సెమీఫైనల్లో కొంత నిరాశపరిచిన ఫైనల్కి వచ్చేసరికి అమ్మాయి చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది. దాదాపు 25 ఓవర్ల పాటు ఆమె క్రీజులోనే ఉంది, 87 పరుగులు చేసింది. సో అద్భుతమైన స్కోర్ అది. దాని తర్వాత సడన్గా హర్మన్ ప్రీత్ బౌలింగ్ బంతిని షఫాలి వర్మకు అప్పగించడం, 2 వికెట్లు తీయడం, ఇంకా భారత జట్టుకి తిరుగు లేకుండా పోయింది. సో అందుకే ఆమెకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, నిన్న ఫైనల్ మ్యాచ్లో జట్టుని గెలిపించిన దాంట్లో నీదే కీలక పాత్ర అని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దీప్తి శర్మకు వచ్చింది. సో తను 5 వికెట్లు తీసింది నిన్న, 5 వికెట్స్ అండ్ హాఫ్ సెంచరీ కూడా చేసింది. ఓవరాల్ టోర్నీలో 215 పరుగులు చేసింది దీప్తి శర్మ అండ్ 22 వికెట్లు తీసింది, 22 వికెట్స్. సో తనకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చింది. సో ఇద్దరి విజయమే నిన్న, వీళ్ళిద్దరు సాధించి పెట్టిన విజయం అని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే మ్యాచ్ అంతా నేను చూస్తున్నప్పుడు ప్రెషర్కి ఎక్కడా లోను కాకుండా వాళ్ళు ఆడిన విధానం ఏదైతే ఉందో అది అద్భుతం. మెన్స్ టీం కూడా మనం చాలా సందర్భాల్లో ప్రెషర్కు లోనై ఓడిపోయిన సందర్భాలు మనం చూసినాం. కానీ సో ఇది ఈ విజయం మాత్రం చాలా అద్భుతం. ఈ క్యాచ్ హైలైట్ క్యాచ్, దక్షిణాఫ్రికా క్యాప్టెన్ సెంచరీ కంప్లీట్ చేసుకొని దూకుడు మీద ఉన్న క్రమంలో ఇంకా 54 బాల్స్ ఉన్నాయి, జస్ట్ 79 రన్స్ కొట్టాల్సిన సమయంలో ఈ క్యాచ్ అమన్జోత్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసింది. నిన్న సచిన్ కూడా వచ్చినట్టున్నాడు, సచిన్ చేతుల మీదుగా ఇక విజేత జట్టుకి 37.3 కోట్లు ఇస్తారట, 37 crores, రన్నరప్కి 20 కోట్లు. గ్రేట్ విక్టరీ. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత క్యాప్టెన్లు కపిల్ దేవ్ 1983, MS ధోని 2011, విమెన్ టీంకి వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ 2025. ఇక ఆస్ట్రేలియన్ అయితే మహిళల వన్డే వరల్డ్ కప్ విషయానికి వస్తే మహిళల వన్డే వరల్డ్ కప్ గెలిచిన 4వ జట్టు భారత్ అయితే ఆస్ట్రేలియా అత్యధికంగా 7 సార్లు ఈ కప్ గెలిచింది. 1978, 1982, 1988, 1997, 2005, 2013 అండ్ 2022. ఇంగ్లాండ్ 4 సార్లు గెలిచింది, 1973, 93, 2009, 2017 ఛాంపియన్షిప్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ మాత్రం 2000 సంవత్సరంలో ఒకసారి గెలిచింది. మన టీమిండియా 2025లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ అందుకున్నది. సో గ్రేట్ విక్టరీ.